హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో చికెన్ కర్రీ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. తొందరగా కూడా చేసుకోవచ్చు. చికెన్‌లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా టమాటోలు కట్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత చికెన్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్ నుంచి వాటర్ కూడా బాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది కోకోనట్ రైస్ అలాంటి వాటిలోకి బావుంటుంది. కోకోనట్ రైస్ కూడా చేశాను. నెక్స్ట్ షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.